హలో వ్యూయర్స్, ముచ్చటగా సంక్రాంతి పండుగ మనం మూడో సినిమా కూడా చూసేయడం జరిగింది. శైలేష్ కుల్నో డైరెక్షన్ లో విక్టర్ వెంకటేష్ గారు నటించిన సైంధవ్ మూవీ ఈ రోజు మనం చూడడం జరిగింది. సో కొన్ని రోజులుగా అంటే ఇప్పటి వరకు మన వెంకటేష్ గారిని ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా, రొమాంటిక్ హీరోగా చాలా సినిమాలు ఆయన చేయడం జరిగింది. అలాంటి పాత్రలకు ఆయన కొట్టింది పేరు. అలా వెంకటేష్ గారు మళ్ళీ యాక్సెప్ట్ చేసేసాము. కానీ ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ గా అంటే యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో శైలేష్ కుల్ను ఈ వెంకటేష్ గారితో సినిమా అనగానే చాలా మందికి కొన్ని డౌట్స్, క్వశ్చన్స్ అలా ఉన్నాయి. అంటే ఈ పాత్ర గారిని నప్పుతారా, ఈ పాత్రని ఇలా వెంకటేష్ గారిని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా అని సందేహాలు ఉన్నాయి. కానీ వారందరూ గట్టి సమాధానం అయితే శైలేష్ కుల్ను వెంకటేష్ గారు ఇవ్వడం జరిగింది. సో వన్ వర్డ్ లో చెప్పాలంటే వెంకటేష్ గారి ఫ్యాన్స్ కే కాదు, నార్మల్ ఫ్యాన్స్ కూడా ఐ ఫిస్ట్ లాంటి సినిమాతో మన ముందుకు రావడం జరిగింది. సో మీరు చూస్తున్నారు సువర్ణ మీడియా. దిస్ ఈస్ బొమ్మదిరింద పర్ఫెక్ట్ జెన్యూన్ రివ్యూ షో. నా పేరు ఉదయ్. ఆహా, నిజంగా సర్ప్రైజ్ మూవీ అంటే నిజంగా సినిమాకి వెళ్ళిన చాలా మందికి, నాతో పాటు చాలా ఆడియన్స్ కూడా సర్ప్రైజ్ మూవీ, సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే వెంకటేష్ గారిని మనం ఇప్పటి వరకు ఒక రొమాంటిక్ జోనర్లో కావచ్చు, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మనకంతా తెలుసు. ఆయన ఆ పాత్రలను అయితే నిజంగా చాలా బాగా చేస్తారు. ఆయనకు మంచి పేరు అనమాట. అంటే వాటిలో ఆయన కొట్టిన పిండి. అలాంటి వెంకటేష్ గారిని ఈ మూవీలో అంటే పక్క యాక్షన్ జోనర్ మూవీలో సో ఈ పెర్ఫార్మెన్స్ కావచ్చు, ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ కావచ్చు, ఆయన నిజంగా అంటే వెంకటేష్ గారిలో ఇంత అంటే పెర్ఫార్మెన్స్ లేదు కాదు, ఈ టైప్ పెర్ఫార్మెన్స్ అంటే ఇంత సాలిడ్ గా, ఒక సీరియస్ గా, అంటే ఇప్పటివరకు మనం ఒక కామెడీగా చూసిన వెంకటేష్ గారిని ఫక్త్ మసాలా, అంటే మసాలా కూడా అనకూడదు, దీన్ని ఒక హాలీవుడ్ రేంజ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనుకోవచ్చు. మనం జనరల్గా ఈ లైన్ ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే మనకి ఇంగ్లీష్ మూవీలో చూస్తుంటాం. నిజంగా ఒక కొత్త లైన్ తీసుకున్నాడు. అంటే తెలుగు ఫార్మాట్లో కాకుండా, తెలుగు సినిమాలు కాకుండా, తెలుగు సినిమా చూసినట్టు కాకుండా అయితే మనల్ని అయితే అలా మెస్మరైజ్ చేశాడు శైలేష్ కుల్ను. నిజంగా గొప్ప విషయం. దట్టు ఏంటంటే వెంకటేష్ గారితో ఈ జోనర్లో తీసి ప్రేక్షకుల చేత ఆహ్వానించడం మాత్రం నిజంగా సో వండర్ఫుల్ విషయం అనమాట. సో నిజంగా శైలేష్ కుల్ను నువ్వు తోపబ్బా. వెంకటేష్ గారితో నువ్వు ఇలాంటి మూవీ తీయడమే కాదు, దాని ప్రేక్షకుల్ని యాక్సెప్ట్ చేసే విధంగా కన్విన్స్ చేసావు. నిజంగా నువ్వు తోపు. నిజంగా ఇక సినిమా విషయానికి వస్తే లైన్ గా చూసుకుంటే మనకి ఒక సైంధవ్, అంటే తన నిక్ నేమ్ కూడా ఉంది, సైకో అనమాట. ఆ సైంధవ్ అనే ఒక అండర్ గ్రౌండ్ గ్యాంగ్ మెంబరు. సో అండర్ గ్రౌండ్ లో ఆయన వర్క్ చేస్తూ ఉంటాడు. సో ఆయన వర్క్ చేస్తూ కొన్ని అనివార్య కారణాలు, అంటే వాళ్ళ వైఫ్కి ఇచ్చిన మాట కోసం కావచ్చు. సో కొంత టైం తర్వాత అతను ఆ గ్యాంగ్ నుంచి బయటకు వచ్చేయడం జరుగుతుంది. కానీ అతను ఒక ప్రిన్సిపల్స్ పెట్టుకొని ఉంటాడు. అంటే చిన్నపిల్లల్ని చంపడం కావచ్చు, ఆడవాళ్ళని చంపడం, ఇలాంటి కొన్ని మాత్రం అతను చేయడం, గ్యాంగ్ సభ్యుడిగా ఉన్నా కూడా. సో వచ్చేటప్పుడు వీళ్ళు ఏదైతే గ్యాంగ్ ఉందో వీళ్ళు ఒకటి డీల్ చేస్తూ ఉంటారు వేరే దేశం వాళ్ళతోటి. అదేంటంటే చిన్నపిల్లలందరికీ ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి వెపన్స్ ఇచ్చి వాళ్ళని వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేయాలన్నమాట. అక్కడ వాళ్ళు వీళ్ళని టెర్రరిస్టులకు ఉపయోగించుకుంటారు. సో ఈ ఆపరేషన్ కి, ఈ ప్రాజెక్ట్ ని మాత్రం వెంకటేష్ గారు ఆయన వ్యతిరేకం. వాళ్ళకి చెప్తాడు ఇది మాత్రం వద్దు అని. ఇతను గ్యాంగ్ ని బయటకు వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వస్తాడు. ఒకవేళ మీరు కానీ ఈ డీల్ కానీ ఇంప్లిమెంటేషన్ చేస్తే మాత్రం నేను మళ్ళీ ఖచ్చితంగా వస్తాను, మీ అందరి సంగతి చూస్తానని చెప్పి బయటకు రావడం జరుగుతుంది. అలా బయటకు వచ్చాక కొన్ని రోజుల తర్వాత ఏదైతే వెంకటేష్ గారికి వాళ్ళ డాటర్ ఉంటుంది, వాళ్ళ పాప ఉంటుంది. ఆ పాప ఒక అరుదైన వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. ఆ జబ్బు నిజంగా చాలా, అంటే దానికి ట్రీట్మెంట్ కూడా చాలా కోట్లు పెడితే కానీ ఆ ట్రీట్మెంట్కి మనకి ట్రీట్మెంట్ దొరకదనమాట. సో ఇలాంటి సందర్భంలో మళ్ళీ అతను ఆ గ్యాంగ్ని సంప్రదించాక ఒకే ఒక ఆపరేషన్ చేస్తాను, నాకు కావాలి, ఇన్ని కోట్లు కావాలని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఏంటంటే ఆ ఆపరేషన్ ఆయన చేశాడా, వీళ్ళు అలాగే ఏదైతే డీల్ ఉందో ఆ డీల్కి అడ్డుపడ్డా, లేదా ఆ డీల్ కూడా చేశాడా, రిమైనింగ్ వాళ్ళ పాపని కాపాడుకున్నాడా లేదనేది ఒక స్టోరీ అనమాట. నిజంగా లైన్ కూడా చాలా కొత్తగా ఉంది. తెలుగు ఫార్మాట్ అయితే కాదు, తెలుగు సినిమా అయితే కాదు, కొత్త లైన్ తీసుకున్నారు. బట్ ఆ లైన్ తీసుకోవడం కాదు, వెంకటేష్ గారితో ఆ కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ చేయించడం జరిగింది. నిజంగా వెంకటేష్ గారు ఈ మూవీలో ఆద్యంతం సినిమా ఫస్ట్ నుంచి క్లైమాక్స్ వరకు కూడా ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో వన్ మ్యాన్ షో అనుకోవాలి. నిజంగా అంత బాగా పెర్ఫార్మెన్స్ చేయండి. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే మాత్రం, ఆ క్లైమాక్స్ ఒక 20 నిమిషాలు మాత్రం నిజంగా అద్భుతం. దాంట్లో వెంకటేష్ గారి నట విశ్వరూపాన్ని మనం చూడడం జరిగింది. నిజంగా అంత పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ప్లస్ పాయింట్స్ గా చూసుకుంటే వెంకటేష్ గారు మెయిన్ ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. వెంకటేష్ గారి పెర్ఫార్మెన్స్ దీనికి మెయిన్ ప్లస్ పాయింట్ ఉంది. సో అలాగే వెంకటేష్ గారితో కూడా తీసుకుంటే ఆపోజిట్ చేసిన విలన్గా చేసిన నవాజుద్దీన్ సిద్దికి మనకి తెలుసు, బాలీవుడ్ యాక్టర్. ఆయన చాలా గొప్ప యాక్టర్ అని ఇప్పుడు మనకి ఇదివరకే తెలుసు. కానీ అతను ఎందుకు అంత గొప్ప యాక్టర్ అనేది ఈ సినిమాలో మరొకసారి ప్రూవ్ అయింది. నిజంగా విలనిజం చేయడమే కాదు, విలనిజం చేస్తూనే, విలన్ గా పెర్ఫార్మెన్స్ ఇస్తూనే కామెడీ కూడా చేయడింది. అంటే ఒక యూనిక్ క్యారెక్టర్ అతంది. ఆ క్యారెక్టర్ చూస్తే నిజంగా మనకి
గూస్ బంప్స్ వస్తాయి. అటువంటి పెర్ఫార్మెన్స్ నవాజుద్దీన్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఆర్టిస్టుల పరంగా చూసుకుంటే వెంకటేష్, నవాజుద్దీన్ నిజంగా ఈ సినిమాకి రెండు కళ్ళు అనుకోవచ్చు, అంతటి మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఆర్టిస్టులుగా మనకి వెంకటేష్ గారు అలాగే నవాజుద్దీన్ గారే కాకుండా ఇంకా మనకి తమిళ యాక్టర్స్ ఆర్య అండ్ అలాగే ఆండ్రే ఈ మూవీలో నటించడం జరిగింది. వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. అండ్ అలాగే వెంకటేష్ గారి పేరుగా నటించిన శ్రద్ధ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కనపరిచింది. అండ్ అలాగే మరో ముఖ్యమైన పాత్రలో మనకి రుహాని శర్మ యాక్ట్ చేయడం జరిగింది. సో వీరు పాత్రల పరిమితి వేరకు వీళ్ళు చాలా చక్కగా ఆ మూవీలో చాలా చక్కగా వీళ్ళ పాత్ర ఇమిడిపోయింది. సో పెర్ఫార్మెన్స్ పరంగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ని శైలేష్ కోన్లో వీళ్ళని తీసుకోవడం జరిగింది, చాలా బాగుంది. ఇక టెక్నికల్ గా చూస్తే మనకి సో ముఖ్యంగా మనకి సినిమాటోగ్రఫీ అండ్ అలాగే మ్యూజిక్. సో మ్యూజిక్ అందించిన సంతోష్ నారాయణ్ అద్భుతమైన మ్యూజిక్ అందించడం జరిగింది. అద్భుతమైన ఆర్ఆర్ ఈ మూవీ ఇవ్వడం జరిగింది. సో ప్రతి సన్నివేశంలో ఆ మూడు ఆ స్టోరీని ఎలివేట్ చేసే విధంగా, సో యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, ఒక ఎమోషనల్ సన్నివేశం కావచ్చు, ఇట్లా సో మూడుకి తగ్గట్టు సందర్భానుసారంగా అద్భుతమైన ఆర్ఆర్ని మనకి అందించడం జరిగింది సంతోష్ నారాయణ్, చాలా చక్కగా చేశారు. అండ్ అలాగే ఇంకొక ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫీ. సో ఇదంతా ఒక మాఫియా బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంది కాబట్టి, సో కంప్లీట్ గా స్టోరీ ఒక డిఫరెంట్ స్టోరీ కాబట్టి, సో ఆ థీమ్ ని ఎలివేట్ చేసే విధంగా కెమెరామెన్ మణికంఠన్ గారు అద్భుతమైన పనితీరు మనం చూడడం జరిగింది, చాలా బాగుంది. సో టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో మూవీ ఉంది. ఇక ముఖ్యంగా మనం గొప్పగా చెప్పుకోవాల్సింది డైరెక్షన్ గురించి. సో డైరెక్టర్ శైలేష్ కోన్లు మరొకసారి తన ఎందుకు స్పెషల్ అనేది ఈ మూత మనకి తెలిసిపోయింది అనమాట. సో హిట్ తోటి తను ఒక డిఫరెంట్ డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. బట్ సెకండ్ మూవీ మళ్ళీ ఈయన వెంకటేష్ గారితోటి ఈ మూవీని తీసుకోవడం ఒక ఛాలెంజింగ్ అయితే, అది ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసే విధంగా ఆయన పెర్ఫార్మెన్స్ని తీసుకోవడం జరిగింది. అండ్ అలాగే స్టోరీ కావచ్చు, ప్లాట్ కావచ్చు, కంప్లీట్గా ఏంటర్ అంటే ఒక డిఫరెంట్ మూవీ, ఒక సంక్రాంతికి ఒక ఐ ఫిష్ లాంటి మూవీతో ప్రేక్షకుల ముందు రావడం జరిగింది. నిజంగా ఇప్పటివరకు మనకు వచ్చిన 3 డిఫరెంట్ సినిమాలు, మన హనుమాన్ కావచ్చు, గుంటూరు కారం కావచ్చు, రేపు వచ్చే మనకి నా సమరంగా కావచ్చు, దాంట్లో ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీని మాత్రం మనం ఈ సైంధవ్గా చెప్పుకోవచ్చు. సో డైరెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏదైతే మనకి శైలేష్ కోన్లో ఉన్నారో ప్రతి సీన్ అంటే ఈ మూవీలో మనకి ఎమోషన్స్ ఉంటాయి, అండ్ అలాగే యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, ఒక డ్రామా ఉంటుంది. సో ప్రతి దాంట్లో కూడా రొటీన్గా కాకుండా ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే తోటి మనకి శైలేష్ కోన్లో వెళ్ళడం జరిగింది. ఫైట్ జరుగుతున్నా కూడా ఒక ఫైట్లో ఇంకో ఫైట్ రెండు, అంటే మనకి మొత్తం చెప్పేసి కథ చెప్పినట్టు ఉంటుంది, కానీ అందుకే నేను లైట్గా చెప్తాను. సో ఫైట్ సీక్వెన్సెస్ కూడా నార్మల్ మూవీస్లో ఫైట్ సీక్వెన్స్లో కాకుండా ప్రతిదీ కూడా యూనిక్గా ఆయన తీసుకోవడం జరిగింది, చేయించడం జరిగింది. సో ప్రతి దగ్గర ఏంట్రా అంటే ఆయన మార్క్ అయితే కనబడుతుంది, స్పష్టంగా కనబడుతుంది. మరి కొన్ని సంవత్సరాల్లో మనకి కొందరు డైరెక్టర్లు వస్తారు, కొందరు డైరెక్టర్లు పోతూ ఉంటారు, కొంతమంది మాత్రం వాళ్ళ పేరు అలా ఇండస్ట్రీలో అలా రాసి సంతకం చేసి వెళ్తారు. సో కొన్ని సంవత్సరాలు ఏలే డైరెక్టర్గా మాత్రం శైలేష్ కోన్లో రావడంలో మాత్రం సందేహం లేదు. చాలా గొప్ప టెక్నీషియన్, మరొకసారి గొప్ప టెక్నీషియన్ ప్రూవ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక డిఫరెంట్ ఇదిగా మనకి నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని ఒక ఇంటెన్స్ మనకి బాగా మనలో కలిగించడం జరిగింది. దాని వరకు సక్సెస్ అయ్యారు అనమాట. సో ఫస్ట్ హాఫ్లో వచ్చే ఫైట్స్ కావచ్చు, యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు, ఒక డిఫరెంట్గా ఉన్నాయి, ప్రేక్షకులు బాగా అలరించింది. సెకండ్ హాఫ్ తర్వాత కూడా ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది బిఫోర్ క్లైమాక్స్, అదైతే అసలు గూస్ బంప్స్ అనమాట ప్రేక్షకుల్లో. ఎందుకంటే ఒక డిఫరెంట్ హీరో అక్కడ ఉండడు, హీరో వాళ్ళ హీరోయిన్ కానీ వాళ్ళ పాప కానీ ఎక్కడో ఉంటారు. సో ఇదంతా ప్రతిదీ కూడా ఏంటంటే నేను చెప్తే మళ్ళీ అది దాంట్లో క్యూరియాసిటీ పోతుంది. ఇలా ప్రతిదీ కూడా ప్రతి యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు, ప్రతి సన్నివేశాన్ని కావచ్చు, ఆయన మార్క్, ఆయన స్టైల్ రొటీన్గా కాకుండా ఒక డిఫరెంట్గా ప్లాన్ చేశాడు, అది చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది క్లైమాక్స్ గురించి. క్లైమాక్స్ అయితే అసలు పీక్స్ అనమాట. సో వెంకటేష్ గారి నుంచి వెంకటేష్ గారు ఇంత పెర్ఫార్మర్ ఉన్నారా, ఆయన ఇంత నటన ఉన్నా అనేది మరొకసారి ప్రేక్షకులకి ప్రూవ్ అయింది. నిజంగా ఆయనైతే మనకి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి పెర్ఫార్మెన్స్ చూసి. ప్రేక్షకులంతా క్లైమాక్స్కి వచ్చేసరికి అందరి కళ్ళలో ఒక కన్నీరు మనం చూస్తాం. సో అంతటి అద్భుతమైన క్లైమాక్స్ తోటి మూవీని ఎండ్ చేయడం జరిగింది. నిజంగా శైలేష్ కోన్లో డైరెక్షన్ మాత్రం మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. మరి ఇన్ని ప్లస్లు ఉన్నాయి, మరి దీంట్లో మైనస్లు లేవా అంటే కొన్ని మైనస్లు ఉన్నాయి. అదేంట్రా అంటే లిటిల్ బిట్ ల్యాగ్, అంటే ఎమోషన్స్ని కాస్త డీటెయిల్డ్గా చూపించే క్రమంలో మనకి లిటిల్ బిట్ ల్యాగ్ మధ్యలో కనపడుతుంది. సో మనకి ఫస్ట్ హాఫ్లో అయితే ఈ ల్యాగ్ కనపడదు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మనకి ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ప్రతి సన్నివేశంలో ఒక ఇంటెన్స్ ఉంటుంది మనకి, అదంతా మనకి చాలా బాగా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత అదే ఫ్లో అయితే
అంటే స్టార్ట్ అవ్వలేదన్నమాట. సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఎక్కడో కాస్త మళ్ళీ ఏంటి లైన్ తప్పుతుందా, మీటర్ తప్పుతుందా, గాడి తప్పుతున్నాడా అని మనకు అనిపిస్తుంది. అలా కాస్త ల్యాగ్ అనేది అయితే మనకు కనబడింది. మళ్ళీ ల్యాగ్ రా బాబు ఇదేంటి మళ్ళీ ఇప్పటిదాకా చాలా బాగా తీసాడు కదా, ఏంటి మళ్ళీ ఇలా వెళ్తుంది అనుకునేలోగా మరొక మంచి సన్నివేశంతో మళ్ళీ సినిమాని మళ్ళీ పైకి తీసుకెళ్ళింది. సో అట్లా లిటిల్ బిట్ అక్కడక్కడ ఒక చిన్న మైనస్లు తప్ప రిమైనింగ్ అంటే అది నెగ్లిజిబుల్ అనమాట. మనం దాన్ని అంతగా మూవీ మనం ఓవరాల్గా బయటకు వచ్చేసరికి మళ్ళీ మనకు ఆ మధ్యలో లాగ్ అనేది మర్చిపోతాం. సో ఫైనల్గా ఏంటంటే ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. చాలా మంచి సినిమా, చాలా చక్కటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్షన్ థ్రిల్లర్ని అయితే శైలేష్ కుమార్ వెంకటేష్ ద్వారా మనకు చూపించడం జరిగింది. సో మనం ఎప్పుడు అనుకునే విధంగా ఏదన్నా ఎమోషన్ కానీ వర్కౌట్ అయితే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుద్ది. అంటే ఇద్దరు మనం కామెడీ అన్నా ఉండాలి, లేదా ఒక హారర్ భయపెట్టే విధంగా చక్కగా మంచి హారర్ ఎలిమెంట్స్తో భయపెట్టడం, లేదా ఒక చక్కటి ఎమోషన్స్ని మనలో కలిగించడం, మనల్ని ఏడిపించడం. సో ఇలాంటి ఎమోషన్స్ ఏదైనా కూడా చాలా చక్కగా అమరితే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఆ విధంగా చూసుకుంటే ఈ సినిమాలో కాసేపు మనం నవ్వుతాం, యాక్షన్ సీక్వెన్స్ కాసేపు మనం థ్రిల్ ఫీల్ అవుతాం. అలాగే వెంకటేష్ అండ్ అలాగే డాటర్ మధ్య వచ్చే సన్నివేశాలకి మనం వాళ్ళిద్దరి మధ్య ఉండే ప్రేమను చూసి మనం ఏడుస్తాం. సో శైలేష్ కోన్లు అన్ని రకాల ఎమోషన్స్ దీంట్లో ఉండేలాగా పండే విధంగా ఆయన ఈ సినిమాని చేయడం జరిగింది. సో ఆ విధంగా సినిమా అయితే సూపర్ హిట్ అనమాట. ఎందుకంటే అన్ని ఎమోషన్స్ దీంట్లో పండే, ఒక ఎమోషన్ పడినా కూడా సినిమా హిట్ అవుద్ది. కానీ ఈ సినిమాలో మనకి అన్ని రకాల ఎమోషన్స్ పండించి ఈ సినిమా సక్సెస్ చేశారు. సో అచ్చంగా సంక్రాంతికి ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా శైలేష్ కోన్లు ఈ సినిమాని అయితే తీయడం జరిగింది. సో అంతేకాకుండా ఇంకోటి ఆడియన్స్ థ్రిల్ అయ్యే విషయం ఏంట్రా అంటే ఈ సినిమా పూర్తిగా ఎండ్ అవ్వదు. ఎండ్లో మనకి సెకండ్ పార్ట్కి, అంటే ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమే, సినిమా పూర్తిగా ఎండ్ అవ్వకుండా సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చి ఈ సినిమాని వదిలేయడం జరిగింది. సో 2025లో మళ్ళీ మనకి సైంధవ్ సెకండ్ పార్ట్ వస్తుంది. సో సైంధవ్ని ముద్దుగా ఈ సినిమాలో సైకో అని పిలుచుకుంటారు. ముద్దు అంటే ఇన్ ద సెన్స్ ఆ మాఫియా గ్యాంగ్లో ఇతనికి సైకో అని పేరు ఉంటుంది. సో సెకండ్ పార్ట్ ఏంటంటే అసలు ఈ సైకో ప్రీవియస్గా ఏం చేశారు అనేది మళ్ళీ మనకి ఐ థింక్ ఇది ప్రీక్వెల్ అనుకోవచ్చు. సో మళ్ళీ ఆ గ్యాంగ్లో ఉన్నప్పుడు, ఇప్పుడు గ్యాంగ్ నుంచి బయటకు వచ్చాక మన ఈ స్టోరీ అంతా చూసాం. అసలు గ్యాంగ్లో ఎందుకు ఇంత మంచి పేరు, మరి సైకో ఎందుకు పిలుచుకుంటున్నారు, ఎలాంటి ఆపరేషన్ చేశాడు అనేది మళ్ళీ మనకి సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చి శైలేష్ కోన్లు ఈ మూవీని ముగించడం జరిగింది. సో కాబట్టి సంక్రాంతికి నిజంగా ఇంకో విషయం ఏంట్రా అంటే జనరల్గా మనకి ఏదైనా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే దానికి రీచ్ అవ్వకపోతే మనం కాస్త డిసప్పాయింట్ అవుతూ ఉంటాం మనం. కానీ వెంకటేష్ గారిని ప్రీవియస్ ట్రాక్ చూసి, వెంకటేష్ గారి ప్రీవియస్ మూవీస్ చూసిన వెళ్ళిన ప్రతి ఒక్కరు మాత్రం అసలు సర్ప్రైజ్ అవుతారు, అంటే షాక్ అవుతారు. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ స్టోరీ, ఆ కైండ్ ఆఫ్ మేకింగ్, ఆ కైండ్ ఆఫ్ డైరెక్షన్తో సినిమా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా వెళ్ళి ఆశ్చర్యపోతారు అనమాట. సినిమా చూసి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో అది ఇవాళ మన బొమ్మ అదిరిందా. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ ఉదయ్ సైనింగ్ ఆఫ్.